ఇందాక చెప్పినోడు వచ్చి మన దేశాన్ని ఏలిన, ఆక్రమించుకొని సర్వం కొల్లగొట్టుకుని పోయినా, ఇందాక చెప్పిన రాజులందరూ కూడా వరుసగా చెప్పిన కదా, తుర్క రాజులు, ఈ తెల్లోళ్ళు ఆక్రమించుకొని సర్వం కొల్లగొట్టుకు, రత్నగర్భ అంటారు భారత్ని, సర్వం కొల్లగొట్టుకొని పోయినారు. అయినా సరే ఈ నేల మీద ధర్మం నిలబడి ఉంది అంటే కారణం వాళ్ళ త్యాగాలే. సంభాజీ మహారాజ్ వంటి వాళ్ళ త్యాగాలే. తేజ్ బహదూర్ సింగ్, అలాగే సంభాజీ, వీళ్ళందరూ కూడా తురక పాలకుల అరాచకాలకు, అకృత్యాలకు బలైన వాళ్ళైతే, తర్వాత బ్రిటిష్ పాలకులు కూడా వచ్చారు కదా మన దేశానికి. క్రమక్రమంగా ఒక్కో ప్రాంతాన్ని జయిస్తూ వెళ్ళారు, కానీ ఈశాన్య భారతం అసోంలో అడుగుపెట్టలేదు. తెలుసా మీకు? బ్రిటిష్ సైన్యాన్ని నార్త్ ఈస్టులోకి ఎంటర్ కాకుండా తన సైన్యంతో అడ్డుకున్నాడు. కొన్ని నెలల పాటు అడుగుపెట్టనీయలేదు. 17 సార్లు బ్రిటిష్ సేనల్ని తరిమి కొట్టాడు అసోంలో ఎంటర్ కాకుండా, నార్త్ ఈస్టులో ఎంటర్ కాకుండా. వీరోచిత పోరాటం. చివరకు సొంత మామ బ్రిటిష్ సైన్యానికి, బ్రిటిష్ అధికారులకు, బ్రిటిష్ పాలకులకు అమ్ముడు పోతే మామనే చంపాడు, దేశం ముఖ్యం నాకని. ఎవరి గురించో మీకు అర్థమయ్యే ఉంటుంది. లచిత్ బర్ఫుకన్ సింహమై నిలిచాడు. సరైఘాట్ యుద్ధం, సరైఘాట్ ఘటన భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఘటన అది, ఒక యుద్ధం అది. కాన్నాన్బా ఆయన్ని ఎలా చేశారు అసలు? ట్రైబల్స్ వాళ్ళందరూ కూడా, గిరిజనులందరూ కూడా ఫెస్టివల్ జరుపుకుంటుంటే పెద్ద ఎత్తున సైన్యం విరుచుకుపడింది. బ్రిటిష్ సైన్యం తల తీసేస్తారు. నేను నూరేస్తున్నాం ఇప్పుడంటే, నా తల ఈస్ట్ వైపు పడితే 100 ఏళ్లలోపు స్వతంత్రం వస్తుంది నా దేశానికి, వెస్ట్కు పడితే ఎప్పటికీ స్వతంత్రం రాదు అన్నాడు. అది జరిగిన సరిగ్గా 90 ఏళ్లకు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఆయన ప్రిడిక్షన్ అది, ఆయన కమిట్మెంట్ అది. ఇందాక చెప్పినట్టు లచిన్ బర్ఫుకన్ నెలల పోరాడాడు. నెలల 17 సార్లు వచ్చారు బ్రిటిష్ సేనలు, 17 సార్లు తరిమి కొట్టాడు. మహారాజా పృథు, అహోం రాజే, అహోం అంటారు వాళ్ళు, అసోం మనం అంటాం కదా, అహోం. నలంద విశ్వవిద్యాలయాన్ని బక్తియార్ ఖిల్జీ విధ్వంసం చేశాడు, నాశనం చేశాడని మనం చెప్పుకుంటాం కదా. ఖగోళ, గణిత, జ్యోతిష్ శాస్త్ర అన్నీ అసలు విదేశీయులు వచ్చారు. క్రీస్తు పూర్వమే విదేశీయులు వచ్చి మన భారతదేశానికి వచ్చి తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాల్లో చదువు నేర్చుకొని వెళ్ళారు. వాళ్ళు శాస్త్రాన్ని నేర్చుకొని వెళ్ళారు ఇక్కడ వచ్చి గురువుల దగ్గర. అట్లా లక్షలాది పుస్తకాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, మన సంస్కృత సాహిత్య సంపద నలందాలో. అలాంటి నలంద విశ్వవిద్యాలయం మీద దాడి చేసి కొన్ని నెలల పాటు తగలబడింది విశ్వవిద్యాలయం. కొన్ని నెలల పాటు పుస్తకాలు, కొన్ని వేల లక్షల పుస్తకాలు తగలబడ్డాయి. అలా విధ్వంసం చేసే నలంద విశ్వవిద్యాలయాన్ని బెంగాల్ మీదుగా అసోం వెళ్తాడు పెద్ద సైన్యంతో. నార్త్ ఈస్ట్ను భయకంపితులను చేస్తూ, విధ్వంసం సృష్టిస్తూ, మొత్తం సర్వనాశనం చేస్తూ నార్త్ ఈస్ట్ ప్రాంతాన్ని. బంగ్లాదేశ్ వెళ్తాడు అట్నుంచి. అప్పుడు బంగ్లాదేశ్ భారత్లో భాగమే కదా. తిరిగి వస్తుంటే ఒక గెరిల్లా యుద్ధ రీతిలో మహారాజా పృథు అడ్డుకొని భయంకరంగా చంపేస్తాడు వాణ్ణి, బక్తియార్ ఖిల్జీని. నలంద విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసిన రాక్షసుడు వాడని మనకు తెలుసు కదా. అలాంటి వాణ్ణి చంపింది నార్త్ ఈస్ట్ రాజు, అహోం రాజు. గెరిల్లా వార్తలహాలో శివాజీ గెరిల్లా యుద్ధ తంత్రాన్ని ఉపయోగించి అటాక్ చేసి భయంకరంగా చంపేస్తాడు. ఈ చరిత్ర తెలుసా? మనకు తెలీదు. ఎంత ప్రేరణాదాయకం ఇది! ఎంతమందికి తెలుసు? మనలో తెలియదు. మనకి ఎవరు చెప్పలేదు, మన పాఠాల్లో లేదు. మన పాఠ్యాంశాల్లో, మన పాఠాల్లో, మన సిలబస్లో మనకున్నది, మనకు చొప్పించింది మొఘలుల చరిత్ర. అక్బర్ ది గ్రేట్ మనం చదువుకున్నది. ఇందాక చెప్పినాను కదా, బర్ఫుకన్ సైన్యాధిపతి, కమాండర్ ఇన్ చీఫ్. 17 సార్లు మనం చెప్పుకుంటాం. మొఘలులు ఎన్నిసార్లు ఏ ప్రాంతం మీద దండెత్తొచ్చారో మనం చదువుకున్నాం. కానీ లాచిత్ బర్ఫుకన్ 17 సార్లు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించింది మనకి ఎక్కడ పుస్తకాల్లో ఉండదు. రాణి గైడిన్లు ట్రైబ్ నాగారాణి, ఆమె నాగా క్వీన్. మొన్నట ఆమె కూడా. నేను మొన్న నార్త్ ఈస్ట్ వెళ్ళాను, అసోం వెళ్ళాను, మేఘాలయ వెళ్ళాను. అక్కడికి వెళ్ళే వరకు నాకే తెలియదు వాళ్ళ గురించి. ఇన్నేళ్ళు ఏలిన సెక్యులర్ పాలకులు ఈశాన్య భారతం అసలు ఈ దేశందే కాదన్నట్టు వ్యవహరించారు. చూసారు, అసలు పట్టించుకోలేదు. ఎంత నిరాదరణకు గురైందంటే ఈశాన్య భారతం అసలు ఈ దేశంలో భూభాగమే కాదన్నట్టు చూశారు. అయినా దక్కను, మధ్య భారతం, తూర్పు పశ్చిమ రాజుల వీరుల గురించే మనకు తెలియదు. ఇంక ఈశాన్యుల చరిత్ర ఎట్లా తెలుస్తుంది మనకి? ఇప్పుడిప్పుడు కదా
ఆ భూభాగాన్ని ఆ భాగాన్ని కూడా ఈశాన్య భారతం మీద కూడా సమానంగా దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తున్నారు. సరే, అసలు విషయం, కశ్మీర్లో బ్రాహ్మణులను మతం మార్చేందుకు ప్రయత్నం చేస్తుంటే దమ్ముంటే ముందు నన్ను మార్చండి అన్నవాడు గురు తేజ్ బహదూర్. ఫస్ట్ మనం తేజ్ బహదూర్ గురించే కదా మనం మొదలుపెట్టింది. అంటే ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు, నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, దేశమంతటా కూడా నలువైపులా, ముఖ్యంగా మొఘలుల మత మార్పిడులు, అరాచకాలు, అనేక క్రూర చర్యలు, ముఖ్యంగా మత మార్పిడులకు సంబంధించి మతం మారడానికి ఇష్టపడని, నిరాకరించిన, ప్రతిఘటించిన వాళ్ళను క్రూరంగా, అలా ఎందరో బలిదానమైన చరిత్రలు, ఎన్నో 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 ఎందరో వీరులు, మతం మారేందుకు నిరాకరించిన బాలలు, గురు గోవింద్ సింగ్ కొడుకులు కూడా బలిదానమయ్యారు. శివాజీని ఏమి చేయలేని వాళ్ళు శంభాజీపై తమ కర్కశత్వాన్ని చాటుకున్నారు. మనం నిన్న మొన్న సినిమా చూస్తున్నాం. కశ్మీర్, అస్సాం మాత్రమే కాదు, కేరళం, టిప్పు సుల్తాన్ ది గ్రేట్ అంటారు. అసలు మొఘలుల తర్వాత అంతటి క్రూరుడు టిప్పు అనేవాడే. వేలాది మందిని బలవంతంగా మతం మార్చాడు, మారని వాళ్ళను ఊచకోత కోసాడు. అలాంటి రక్త పిపాసిని ఈ సెక్యులర్ లెఫ్ట్ మేధావులు అంటారు లౌకిక రాజు, సెక్యులర్ రాజు అంటారు, మైసూర్ టైగర్ అంటారు, టిప్పు ది గ్రేట్. ఎక్కడి నుంచో వచ్చిన ఈ దేశం మీద దండెత్తొచ్చి అరాచకాలు చేసిన అక్బరు ది గ్రేట్, ఇక్కడుండి బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడి హిందువులను ఊచకోత కోసిన టిప్పు కూడా ది గ్రేటే. మైసూర్ టైగర్ అంటారు, మైసూర్ టైగర్.